జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి, ఒక చిన్న మాట వాక్య భాగం చదువుకొని ఆ తర్వాత మనం ఈ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు, ఇట్టి సంగతులకు చాలినవాడెవడు. ఈ యొక్క మాట 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయము 17వ వచనంలో ఇంకా కింద కూడా కొన్ని మాటలు ఉన్నాయి. సో వాటికన్నా కానీ ఈ యొక్క మాటల గురించి ఈరోజు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, పౌలు భక్తుడు తన జీవితంలో చూసినటువంటి ఎన్నో విషయాలు, అనుభవించినటువంటి ఎన్నో అనుభవాలు, ఆయన సువార్త ప్రకటించుచుండగా, దేవుని యొక్క సాక్ష్య బిడ్డగా ఉంటుండగా, అదేవిధంగా సంఘములో ఆయన చేసినటువంటి పరిచర్యను ద్వారా ఆయనకు వచ్చినటువంటి అనుభవాలు కానివ్వండి, లేదా సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా ఆయన పరిచర్లో భాగంగా కొనసాగుతున్నప్పుడు ఎన్నో విషయాలు తాను ఎదుర్కొంటూ వచ్చాడు. ఎన్నో అనుభవాలు గుండా ఆయన ఎంతోమందికి సమాధానమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభును పోలి నడుస్తూ వచ్చాడు. అదేవిధముగా సంఘము ఏ విధంగా ముందు కొనసాగాలో, సంఘంలో ఉన్నవారు ఏ విధంగా జీవించాలో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా సెలవు తీసుకుని వాక్యము పొందుకొని సంఘానికి అనేకమైనటువంటి యొక్క నియమాలు ఇస్తూ వచ్చాడు. లోకములో అపోస్తలుడైన పౌలు భక్తుడు తన సంఘానికి ఇచ్చినటువంటి లోకంలో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా ఇచ్చినటువంటి నియమాలు, దేవుని వద్ద నుంచి పొందుకొని ఇచ్చినటువంటి నియమాల బట్టే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి సంఘము అది చేస్తూ ఉన్నది. ప్రపంచమంతటా, లోకమనగా ప్రపంచమంతటా, లోకంలో అంటే పాపంలో అనుకున్నారు, అది కాదు సుమా. ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సంఘం పౌలు భక్తుడు ఇచ్చినటువంటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు నడుస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని వద్ద నుంచి పొందుకున్నాడు. ఎన్నో అనుభవం, ఎవరు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలి, రక్షింపబడిన వారి విషయంలో ఎలా ఉండాలి, రక్షింపబడిన వారి విషయంలో ఎలా ఉండాలి, ఇవన్నీ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకుంటూ వస్తూ ఆ పరిచర్లోని ఆయన ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో దెబ్బలు, ఇవన్నీ కూడా అనుభవిస్తూ తన పరిచర్ను కొనసాగిస్తూ వచ్చాడు. ఒక చిన్న విషయాన్ని మాత్రమే నేను ఈ యొక్క వీడియో చెప్పడానికి ఇష్టపడుతున్నది ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభుని పోలి నడుస్తూ సంఘము ఏ విధంగా నడుచుకోవాలో దేవుని వద్ద నుంచి అనుమతి తీసుకొని దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా సంఘానికి బోధించాడు. అదే విధముగా ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఒకవైపు ఉంటే, మరొక వైపు ఆయన తన పరిచర జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, కరువులు, కాటంకాలు, శ్రమలు, ఎన్నో దెబ్బలు కూడా ఆయన అనుభవిస్తూ వచ్చాడు. పౌలు భక్తుడు ఇలా మంచిగా ఉన్నాడంటే ఏదో ఒక మంచి జీవితాన్ని ఒక సాఫీగా తన జీవితం కొనసాగిందని కాదు. ఎన్నో ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య, ఎన్నో దెబ్బల మధ్య, ప్రాణాపాయాల మధ్య ఇంత గొప్ప పరిచయం చేసుకుంటూ వచ్చాడు. అనేకులకు సువార్త ప్రకటించాడు. అనేకులను దేవుళ్ళకి నడిపిస్తూ వచ్చాడు. దేవునిలోనికి అన్నమాట వాడుతున్నాను. దేవుణ్ణి పరిచయం చేశాడు. నిజమైనటువంటి దేవుణ్ణి పరిచయం చేస్తూ వచ్చాడు. అయితే ఇలా చేస్తూ ఉండగా ఆయన పొందినటువంటి శ్రమలు అన్నీ కూడా ఇన్ని కావండి. అవన్నీ ఎదుర్కొంటూ చివరికి ఆయన చెప్తున్నటువంటి మాట, ఎన్నో చేశాను, ఎన్నో అనుభవించాను, ఎన్నో మళ్ళీ దేవుడి దగ్గర నుంచి ఎన్నో ప్రత్యక్షతలు పొందుకున్నాను. ఇన్ని పొందుకొని, ఇన్ని చేసి కూడా ఇంత మంచి సంఘానికి ఒక మంచి విధానము, నడిపింపుని ఇచ్చి కూడా ఇన్ని శ్రమలు పొందుకుంటూ వచ్చాను. ఇవన్నీ కూడా శ్రమలు, వేదనల మధ్యనే ఇవన్నీ కూడా జరిగించుకుంటూ వచ్చాను అని చెబుతూ, ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు అనేటువంటి ప్రశ్న పౌలు భక్తుడే వేస్తున్నాడు. నిజముగా ఆయన యొక్క జీవితం అంతా కూడా ఎక్కువగా శ్రమల్లోనే గడిచింది. ప్రాణాపాయ స్థితిలోనే గడిచింది.
ఎంతోమంది ఆయనను మరి కొట్టారు కూడా. అయితే నేను చెప్తున్న విషయం ఏంటంటే, అయినప్పటికీ కూడా పౌలు భక్తుడు మరణానికి ఎదురీది, చావుకు ఎదురీది ఆయన పరిచర్యను చేసి ముగించాడు. క్రీస్తును పోలి నడిచి సంఘానికి ఒక మాదిరిగా ఉండి, సేవకులకు ఒక మాదిరి యావత్ క్రైస్తవ్యానికి ఒక మాదిరి విడిచిపెట్టి మరి వెళ్ళిపోయాడు. ఆయన పరిచర్య అంతా కూడా శ్రమలోనే నడిచింది. ఓకే, ఆయన పరిచర్య అంతా కూడా శ్రమలు. ఆయన ఇప్పుడు సంఘానికి ఒక మాదిరిగా ఉన్నాడు, క్రైస్తవులకే ఒక మాదిరిగా ఉన్నాడు. అయితే ఆ శ్రమల్లో అన్నీ కూడా ఇప్పటి కాలం క్రైస్తవులు అనుభవిస్తున్నారు, క్రైస్తవులు ఎదుర్కొంటూ ఉన్నారు. క్రైస్తవులను శ్రమ పెడితేనో, క్రైస్తవులను ఇబ్బందులు పాలు చేస్తేనో, క్రైస్తవులను కొడితేనో, క్రైస్తవులను చంపితేనో క్రైస్తవ్యం అనేది ఆగిపోతుందని చెప్పి అనుకోవటం అనేది కళ. అది 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 మూర్ఖత్వం అవుతుంది. ఈ దినాల్లో కూడా క్రైస్తవుల పట్ల మరి క్రైస్తవేతరులు చూపిస్తున్నటువంటి వైఖరి మీకు తెలియందే కాదు. అయితే ప్రతి క్రైస్తవుడు కూడా వీటిని అనుభవిస్తూనే పరిచర్య కొనసాగిస్తుంటాడు. ప్రతి క్రైస్తవుడు ఇవన్నీ నిజమైన క్రైస్తవుడు వీటన్నిటిని అనుభవిస్తూనే తన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ అనేకులకు మాదిరిగా ఉంటూ ఉంటాడు. నిజ క్రైస్తవుడు దేనికి భయపడ్డండి. నిజ క్రైస్తవుడు మరణానికి ఎదురెళ్తాడు. నిజ క్రైస్తవుడు చావుకు ఎదురెదుతాడు అండి. ఓకే, కాబట్టి ఎవరో ఒకరిని చంపినంత మాత్రాన ఆగిపోదండి. ఎవడో ఒక సైతాన్ ఫిలో అంటాడు, క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టేంత నేను చనిపోబోయే ముందు క్రైస్తవ్యం మిగిలిపోద్దేమని చెప్పి. ఇలాంటి నీకన్నా తాతలు అనకూడదు. ఈ యొక్క సబ్జెక్ట్ అది కాదు. ఓకే, ఈ సైతాన్ గాడి తాతలే ఎన్నెన్నో అనుకున్నారు, వాళ్ళంతా కూడా మట్టిలో కలిసి వెళ్ళిపోయారు. క్రైస్తవ్యాన్ని అంతమందించడం ఇది నాన్ సెన్స్. ఓకే, క్రైస్తవ్యం అది ఈ శ్రమలు, అది క్రైస్తవ్యం శ్రమ పడుతున్న కొలది అభివృద్ధి అవుతూ ఉంటుంది. శ్రమలు లేకపోతే క్రైస్తవ్యం యొక్క ఎదుగుదల ఆగిపోద్దేమో కానీ ఎంతగా శ్రమ పడితే అంతగా క్రైస్తవ్యం విస్తరిస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, ఇది కొత్తగా చెప్పే విషయమేమి కాదు. ఓకే, పౌలు భక్తుడు ఎన్నో శ్రమలకు వచ్చి ఒక మంచి మాదిరి విడిచిపెట్టి వెళ్ళాడు. అదేవిధంగా ప్రతి నిజ క్రైస్తవుడు ఓకే ప్రతి శ్రమకు ఓర్చుకొని, ఎందుకు అనంటే ఓర్చుకొని తన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఇతరులకు దీవెనకరంగా ఉంటాడు. ఓకే, ఇంతకీ ఎందుకు ఇంత శ్రమ అనుభవిస్తున్నారు? ఎందుకు ఇంతమంది కొట్టిన చంపుతున్నా కానీ తిరిగి మరలా దాడి చేయకుండా, తిరిగి మరలా కొట్టకుండా, తిరిగి మరలా ఏమీ అనకుండా సహనముతో యేసు ప్రభు సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారు అని అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. క్రైస్తవులు అనబడిన వారు తాము చనిపోయిన ఇతరులకు జీవాన్ని ఇవ్వాలి, జీవింపచేయాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు నేర్పినటువంటి సత్యం. యేసుక్రీస్తు ప్రభు తాను చనిపోయి ఈ లోకంలో అనేకులకు జీవమునిచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే తాను మరణించి అనేకుల్ని జీవింపచేయటానికి. అదేవిధంగా పౌలు భక్తుడు కూడా తాను మరణిస్తూ అనేక మందిని జీవంలో నడిపిస్తూ వచ్చాడు. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా తాను మరణించైనా సరే ఇతరులకు ఆ జీవాన్ని పరిచయం చేయాలి, ఆ నిత్య జీవంలోనికి వాళ్ళు నడిపించాలి. ఎన్ని ఇరుకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలైనప్పటికీ, ఎంత వేదన, ఎంత రోదన, ఎంత శోధనైనప్పటికీ కూడా ఒక నిజ క్రైస్తవుడు తను ఇతరులకు దీవెనకరంగా ఉంటూ ఇతరులందరినీ ప్రేమించి, ప్రతి ఒక్కరిని ప్రేమించి దేవునితో పాటు నిత్యము యుగయుగాలు జీవించడానికి అలాంటి జీవితమైనటువంటి ఈ నిత్య జీవాన్ని పరిచయం చేస్తూ నిత్య జీవం నడిపిస్తూ ఉంటాడు. ఈ మధ్య ఏమి జరిగినా సరే క్రైస్తవుడు పెద్దగా పట్టించుకోడు. ఓకే, మరణించుచున్న వారు, నశించిపోతున్న వారిని రక్షించటానికి ప్రతి క్రైస్తవుడు తన ప్రాణం సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ శ్రమలు పెద్దగా ఎన్నదగినవేమీ కాదు. ఈ యొక్క శ్రమలు, శోధనలు కానీ, వేదనలు కానీ, ఈ యొక్క కష్టాలు, నష్టాలు కానీ లెక్కింపదగినవి కావు. లెక్కలోకి లేవు, అసలు లెక్కలోకే లేవు. సో చాలామంది ఏదో తిడుతూ, ఏదో తమేదో పెద్ద సినిమా డైలాగులు కొట్టుకుంటూ క్రైస్తవులను ఏదో హింసిస్తున్నామని, క్రైస్తవులను అవమానపరుస్తున్నామని, క్రైస్తవులను ఓడిస్తామని చెప్పి ఏదో అనుకుంటున్నారు. క్రైస్తవుడు కావాలని చెప్పని సైలెంట్ అయిపోతున్నాడు, కావాలని చెప్పని తగ్గింపుతూ ఉంటున్నాడు. క్రైస్తవుడు కావాలని చెప్పని ఓడిపోతున్నాడు. ఎందుకంటే
నిజ దేవుణ్ణి తెలుసుకోరని, నిజ దేవుణ్ణి ఎరగని వారు, యేసుక్రీస్తు ప్రభు నమ్మని వారు జీవమైనటువంటి క్రీస్తుని ఎరగాలని, నిత్య జీవం పొందుకోవాలని చెప్పని ప్రేమతోనే వారు తగ్గింపుతో ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు తను తాను తగ్గించుకుని మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జీవించాలని. పౌలు భక్తుడు కూడా అదేవిధంగా ఆయనే తను తాను మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన కూడా ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు చనిపోతాడు కూడా. కాబట్టి అని అంటున్నాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటున్నాడు. ఆయన పౌలు భక్తుడు గొప్ప మేధావండి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి, దేవుని యొక్క గ్రంథాన్ని చాలా స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు కుదువంటూ ఏది కూడా లేదు. అయినప్పటికీ క్రీస్తు ప్రభు కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు ఆయన. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ లాభం పొందాలని తన్ను తానే నష్టపరుచుకున్నాడు. యేసు ప్రభు తన్ను తానే నష్టపరుచుకున్నాడు. అదేవిధంగా ప్రతి క్రైస్తవుని యొక్క ఆలోచన అదే. తమకు తాము నష్టపోయినా సరే ఇతరులకు మేలు కలగాలి, ఇతరులకు లాభం కలగాలి, ఇతరులకు దేవుని ప్రేమ అందాలి, ఇతరులు నిత్య జీవనంలోకి వెళ్ళాలి. కాబట్టి ఎన్ని శ్రమలు ఎవరు పెట్టినా సరే, ఎన్ని నిందలు వేసినా సరే, ఎన్ని అవమానాలు వచ్చినా సరే, ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను, వారు యేసు ప్రభును ప్రకటించటం మానరు. యేసు ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తూనే ఉంటారు. క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రేమ అదే. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, శత్రువును సైతం ప్రేమించండి. కాబట్టి ఎవరు ఎన్ని నిందలు వేసినా, ఎంత అవమానించినా, ఎంత కుట్టినా, ఎంత చంపినా సరే మాకు కోపం ఉండదండి, ప్రేమ మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ వారిని క్షమించమని మేము ప్రార్థిస్తూనే ఉంటాం. రాజుల కొరకు ప్రార్థిస్తుంటాం, నాయకుల కొరకు ప్రార్థిస్తుంటాం. ఇంతగా హింసిస్తున్నప్పటికీ, అయినప్పటికీ కూడా, ఇంత పక్షపాతం క్రైస్తవుల పట్ల చూపిస్తున్నప్పటికి కూడా నాయకులను ప్రేమిస్తూ వారి కోసం ప్రార్థిస్తూనే ఉంటారు ప్రతి క్రైస్తవుడు. ఎందుకంటే యేసు ప్రభు నేర్పించాడు, అదే రాజుల కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకు ప్రార్థించండి, నాయకుల కొరకు ప్రార్థించండి అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ మాటకు లోబడి ప్రతి ఒక్క క్రైస్తవుడు నాయకుల కొరకు ప్రార్థిస్తూనే ఉంటాడు. దూషించరండి, పగబెట్టుకోరండి, సంతోషముతో, సమాధానముతో, తగ్గింపుతో, దీన మనస్సుతో సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. సువార్తకు ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు తిట్టినా, ఎన్ని చేసినా సరే, ఎంత అన్యాయంగా ప్రవర్తించినా సరే మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారే కానీ ఎదురు తిరగరండి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ అలా నేర్పింది. క్రీస్తు ప్రేమ క్షమించమంటుంది. క్రీస్తు ప్రేమ తన యొక్క ప్రేమను చూపించమంటుంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూపిస్తూ దీన మనసుతో, తగ్గింపుతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారే కానీ ఎన్నడూ కూడా మరలా తిరిగి మరలా ఏదో రివెంజ్ తీర్చుకోవడం చేయరండి. ఇది యేసుక్రీస్తు ప్రభు నేర్పినటువంటి ఒక వ్యక్తిత్వం. నిజమైన దేవుడికి ఉండాల్సినటువంటి వ్యక్తిత్వం ఇది. దేవుడు నేర్పిస్తున్నటువంటి వ్యక్తిత్వం. దీనికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా మాట్లాడటం, పచ్చి బూతులు తిట్టడం, ఇది ఏ దేవుడు నేర్పించినటువంటి ఇది సంస్కారం అండి. కాబట్టి పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇన్ని చేశాను నేను. అనేకులకు జీవపు వాసనగా, సువాసనగా ఉన్నాను. ఎంతోమందికి, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి ఎంతోమందికి జీవపు వాసనగా ఉన్నాను. వాళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి, నిత్య జీవనం నడిపించడానికి ఎన్నో శ్రమలు అనుభవించాను. ప్రాణాపాయాల గుండా వెళ్ళాను. ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, కరువులు, కపట సహోదరులు మరి వారి యొక్క ప్రేమ విషయమై కపట సహోదరులను బట్టి కూడా హింసించబడ్డాడు. నిజ క్రైస్తవులకు శ్రమలు అనేవి సహజమండి. శ్రమలు సహజమండి. నిజ క్రైస్తవుడు శ్రమలు సహజం. బైబిల్ ఈ విధంగా తెలియజేస్తున్నది. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరాలి. కాబట్టి శ్రమలు అనేవి క్రైస్తవునికి ధన్యతగా ఉంటున్నాయి. ఈ విధంగా శ్రమ పడతామని యేసు ప్రభు ముందే చెప్పాడు. లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. కాబట్టి క్రైస్తవులను హింసించటం మరి క్రైస్తవులందరికీ కూడా ధన్యతే. క్రైస్తవం అనేది విస్తరించకుండా ఉండాలంటే అసలు వారిని ఏం అనకూడదు. మీరు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, శ్రమ పడుతున్నారంటే, వాళ్ళని శ్రమకు గురి చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవులు ఇంకా అంతకంతకు అభివృద్ధి అవుతున్నారని చెప్పిన విషయం గమనించండి. ఇది మొదటి నుంచి కూడా జరుగుతున్న విషయమే. దేవుని యొక్క పిల్లలను ఐగుప్తులో
ఎంతో శ్రమ శ్రమ పాలు చేశారు. వాళ్ళు శ్రమ పెట్టిన కొలది అంతకంతకు అభివృద్ధి అవుతూ వచ్చారు. ఇది దేవుని యొక్క విధానం. సో క్రైస్తవులు ఎంతగా శ్రమ పెడుతుంటారో అంతగా క్రైస్తవం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఎంతగా శ్రమ పడుతుంటారో అంతగా ఇంకా ఎక్కువగా దైవ సేవకులు లేస్తుంటారు. ఎంతగా శ్రమ పెడుతుంటారో అంతగా సువార్త ఇంకా వెదజల్లుతూనే ఉంటుంది, ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. వెళ్ళకూడని ప్రాంతాలు కూడా సువార్త వెళుతూ ఉంటుంది. సో కాబట్టి శ్రమ అనేది క్రైస్తవుని జీవితంలో ఒక ధన్యతగా భావిస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా ధన్యతగా భావించి క్రీస్తు కొరకు తను శ్రమ పడుతున్నట్లుగా తను ఎంతో సంతోషంగా భావించి క్రీస్తు కొరకు ఈ విధంగా నిందల పాలవటం ఎంతో గొప్ప భాగ్యం అని చెప్పి ఎంచుకొని ప్రతి క్రైస్తవుడు దేవునికి మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా ఉండడానికి ఇష్టపడుతుంటాడు. సో కాబట్టి క్రైస్తవులు అనబడిన వారు ఈ దినాల్లో మనకు అందరికీ తెలిసినట్లుగానే ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు తాను శ్రమ పొందుకుంటున్న కొలది, కష్టాలు ఎదుర్కొంటున్న కొలది ఇంకా తన విశ్వాసంలో బలపడుతున్నాడు. దేవుని యొక్క వార్త ప్రకటించాలని చెప్పిన విషయంలో ఇంకా ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఇంకా తను వెళ్ళలేనటువంటి స్థలాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. శ్రమలన్నీ కూడా ప్రతి ఒక్క క్రైస్తవుని బంగారంలో సువర్ణముగా మార్చి దేవునికి మహిమకరంగా అనేకులకు దీవెనకరంగా మంచి సాక్షిగా మారుస్తున్నాయి. కాబట్టి శ్రమలనేవి ప్రతి క్రైస్తవునికి దీవెనే. ప్రతి క్రైస్తవుడు దేవుని కోసం నేను హింస పొందుకుంటున్నానని చెప్పి సంతోషిస్తూ ఉంటాడు. సో ఇది కొత్త ఏమి కాదు. సో ఇవన్నీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు, పౌలు భక్తుడు, ఇంకా ముందున్న భక్తులు చూపించినటువంటి మాదిరి. కాబట్టి ఈ దినాల్లో మరి ఈ యొక్క శ్రమలు ఎదుర్కొంటున్న ప్రతి క్రైస్తవుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఓకే, నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవా వారిని విడిపించువాడు దేవుడే. ఒకవేళ విడిపించకపోయినా సరే దేవుని కొరకు హతసాక్షులుగా మారడానికి కూడా ఇష్టపడుతున్నారు అనేక మంది క్రైస్తవులు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వాస్తవం అండి, యేసు ప్రభువే రక్షకుడండి, యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడండి. వీరి యొక్క విశ్వాసానికి, ధైర్యానికి వారి యొక్క జీవిత అనుభవాలే వారికి మరి నిశ్చయత కలిగిస్తుంటాయి. ఓకే, వారు ఆ విధంగా క్రీస్తు కొరకు మరణించడానికి కూడా వాళ్ళు తెగిస్తున్నారంటే వారు పొందుకున్నటువంటి అనుభవాలే, క్రీస్తు యోధ నుంచి వారు పొందుకున్న అనుభవాలే. వారి వ్యక్తిగత జీవితం, వారి స్పిరిచువల్ జీవితం కానీ, భౌతిక జీవితం కానివ్వండి, వారి జీవితంలో పొందుకున్నటువంటి ఎన్నో అనుభవాలు వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఎన్నో అనుభవాలు వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎన్ని శ్రమైనా సరే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేగాని ఏదో ఊహాలోకంలో ఉండిపోయి ఏదో ఒక ఉన్మాదంతో వారు ఆ విధంగా చేస్తుంది కాదండి. యేసుక్రీస్తు ప్రభు వాస్తవం, ఆయనే దేవుడు అన్నమాట వాస్తవం, ఆయన మాట్లాడుతాడు అనేటువంటి మాట వాస్తవం, ఆయన యొక్క భక్తుల యొక్క ప్రార్థనలు ఆలకిస్తున్నటువంటి మాట వాస్తవం, ఆయన మాత్రమే రక్షకుడు అనేటువంటి మాట వాస్తవం, స్వర్గరాజ్యం అనగా పరలోక రాజ్యం ఉన్నది అనేటువంటిది వాస్తవం, నరకం అనేది కూడా ఉన్నదనేటువంటిది వాస్తవం. సో యేసు ప్రభువుని నమ్మని వారు నరకంలోకి వెళ్తారనేది 100% వాస్తవం. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు స్వర్గరాజ్యంలోనికి అనగా పరలోక రాజ్యంలో వెళ్తారనేది 100కి ఇంకా 200% వాస్తవం. కాబట్టి ఆయన వాస్తవం, కాబట్టి ఆయన మాటలు వాస్తవం, కాబట్టి అనుభవపూర్వకంగా అవన్నీ కూడా మరి తెలుసుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ తెలియజేస్తున్న విషయం, నిజదేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన తప్ప వేరే దేవుడు లేడండి, ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు. మీరు ఏమైనా సరే అనుకోండి, ఇప్పుడు మీరు కొంచెం ఇబ్బందిగా మీరు ఫీల్ అయినా సరే, ఈ మాటలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే, ఓకే, రేపటి దినాన మీరు నిత్యము యుగయుగాలు సంతోషముగా ఉంటారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నట్లయితే. ఓకే, ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఓకే, మంచి అనేది కొన్నిసార్లు నీకు చేదుగా ఉండొచ్చు, చేదుగా ఉన్నటువంటి ఔషధం నీకు మంచిగా చేస్తుందండి. ఓకే, దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆయన ఎందుకు వచ్చాడు, అసలు ఆయన ఎవరనే దాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఎలాంటి యొక్క వేరే ఆలోచన లేకుండా, వ్యర్థమైన ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోకుండా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయనే దేవుడు అని చెప్పి తప్పకుండా ఆ దేవుడే మీకు మరి మీ ముందు ప్రత్యక్షపరుస్తాడు, ఆ సత్యాన్ని ప్రత్యక్షపరుస్తాడు. కాబట్టి నిజమైన దేవుణ్ణి నమ్మండి. వేరే వ్యర్థమైనటువంటి ఆలోచనలకు వేటికి వెళ్లకుండా వాస్తవాలను నమ్మడానికి ప్రయత్నించండి. వాస్తవమే చెబుతున్నాం.
ఇంతగా ఎందుకు మరి ఎన్నో శ్రమలు కూర్చి చెప్తున్నామంటే ఆయన వాస్తవం కాబట్టి, ఆయన మాటలు వాస్తవం కాబట్టి 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 నిజ దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరును మీ ఇంటి రక్షించబడతారు. అట్టి కృప దేవుడు మీకు అంతగా గ్రహించును గాక. ఆమేన్.